మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఎపిసోడ్ ఒక గ్రాండ్ ఫంక్షన్ హాల్ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. హాల్ అంతటా రంగురంగుల కాంతులు, బంధువుల కోలాహలం, విందు భోజనాల హడావుడి నెలకొంది. ఆ కోలాహలంలో నుంచి మనీష్ నెమ్మదిగా నడుచుకుంటూ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ అంజలి దగ్గరకు వస్తాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆసక్తి, శోధించే చూపులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అంజలి వైపు నేరుగా వచ్చి నిలబడి ఒక క్షణం ఆమెను పరిశీలనగా చూసి, ఎక్స్క్యూజ్ మీ, సూప్ చేసింది నువ్వేనా అని అడుగుతాడు. ఆ ప్రశ్న వినగానే అంజలి ఒక్కసారిగా కంగారు పడుతుంది. అని నమ్రతగా, సందేహంగా సమాధానమిస్తుంది. మనీష్ వెంటనే, సూప్ అలా చేస్తారా అని కాస్త గంభీరంగా అడుగుతాడు. ఆమె మనసులో భయం మొదలవుతుంది. ఆ వంటకంలో ఏదైనా తప్పు జరిగిందేమో అని కంగారు పడుతూ, బాగాలేదా సార్ అని అమాయకంగా అడుగుతుంది. అప్పుడు మనీష్ నవ్వి, అలా కూడా చేస్తారా? బాగా లేకపోతే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాడినే కాదు, నాకన్నా సూప్ బాగా చేశావు కాబట్టి రావాల్సొచ్చింది అని ప్రశంసిస్తాడు. ఆ మాటలు వినగానే అంజలి ముఖంలో ఆందోళన తగ్గి చిన్న చిరునవ్వు వికసిస్తుంది. మీకు నచ్చిందా సార్ అని అడుగుతుంది. మనీష్ బదిలిస్తూ, నాకు మాత్రమే కాదు, నా భార్య గీతాంజలికి కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను గీతాంజలి నిన్ను కలవడానికి వద్దామనుకున్నాం. ఇంతలో ఎవరో గెస్టులు రావడంతో కుదరలేదు. నో ప్రాబ్లం. ఫంక్షన్ అయ్యాక గీతాంజలి వచ్చి నిన్ను కలుస్తుంది, మెచ్చుకుంటుంది. నాకు తెలిసి నీకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తుంది. అంత బాగా నీ సూప్తో ఇంప్రెస్ చేశావు మా గీతాంజలిని అని అంటాడు. ఆ తర్వాత మనీష్ తన గురించి చెప్తూ, యాక్చువల్గా నేను పెద్ద షెఫ్ని. ఎవరి వంటలు నాకు నచ్చవు, ఎవరి వంటని నేను మెచ్చుకోను. హే, ఇట్స్ వెరీ గుడ్, నైస్, స్మెల్లా. ఏ ఐటెం అయినా నా అంత బాగా ఎవరూ చేయలేరని నా నమ్మకం. అఫ్కోర్స్ దాన్ని ఈగో అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నాకంటే బాగా సూప్ చేసి నా ఈగోని హర్ట్ చేశావు. అందుకు నీకు పనిష్మెంట్గా నీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని నవ్వుతూ అంటాడు. అంజలి కాస్త సంకోచిస్తుంటే, భయపడకు, యు ఆర్ ది బెస్ట్ షెఫ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఓకే, నైస్ మీటింగ్ యూ అని చెప్తాడు. అంజలి వినయంగా థ్యాంక్ యూ సార్ అని అంటుంది. మనీష్ వెళ్ళబోతూ ఆగి, ఇంతకీ నీ పేరేంటో చెప్పనే లేదు అని అడుగుతాడు. దానికామె, నా పేరు అంజలి సార్ అని చెప్తుంది. అంజలినా అని మనీష్ ఆ పేరు వినగానే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. అతని మనసులో పాత జ్ఞాపకాలు, సందేహాలు ఒక్కసారిగా మెదులుతాయి. అంజలి అంటే అని మనీష్ ఏదో ఆలోచిస్తూ ప్రశ్నించబోయేంతలో మనీష్ మావయ్య హుటాహుటిన అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి వెంటనే మధ్యలో దూరి, జవేరి, అంజలా, జవేరి, జవేరి. ఏంటి మావయ్య, జవేరిని అప్రిషియేట్ చేయడానికి వచ్చావా అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మనీష్ గందరగోళంగా, జవేరి ఏంటి, ఆ అమ్మాయి పేరు అంజలి అంట కదా అని అడుగుతాడు. మావయ్య కంగారు పడుతూ అంజలి వైపు సైగలు చేస్తూ, అంటే తన పూర్తి పేరు అంజలా జవేరి మావయ్య. అందరూ ఎక్కువగా జవేరి జవేరి అని పిలుస్తూ ఉంటారు కదా జవేరి అని అంజలిని కూడా అవునని చెప్పమని ఒత్తిడి చేస్తాడు. అంజలి కూడా భయంతో, అవును సార్, అవును అవును అని సరిపెడుతుంది. మనీష్ని పూర్తిగా దారి మళ్లించడానికి మావయ్య సినిమా పేర్లు, పాటలు గుర్తు చేస్తూ హడావుడి చేస్తాడు. ఏంటి మావయ్య, కన్ఫ్యూజనా? అంజలా జవేరి మావయ్య, సినిమా హీరోయిన్ విక్టరీ వెంకటేష్, ప్రేమించుకుందాంరా, లిటిల్ హార్ట్స్, పెళ్ళికళ వచ్చేసిందే బాలా, గుర్తు తెచ్చుకో బాలా అని పాట పాడటం మొదలు పెడతాడు. మనీష్ కూడా ఆ పాట అందుకుని, హా అదా, పెళ్ళికళ వచ్చేసిందే బాలా, పల్లకిల తెచ్చేసిందే బాలా, హే నాకు గుర్తుకొచ్చిందిరా, యా అంజలా జవేరి అని నవ్వుతాడు. మావయ్య, పదమావయ్య, గుర్తుకొచ్చింది కదా, పద పద అని ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లడానికి చూస్తాడు. కానీ మనీష్ ఆగి, ఆగు ఆగు, వచ్చిన మ్యాటర్ ఇంకా అవ్వలేదురా, మీ జవేరి కుకింగ్లో నన్నే మించిపోయిందిరా, అంటే తనని మా ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని బాంబు పేలుస్తాడు. ఆ మాట వినగానే మావయ్య గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇంటికా అని దిగ్భ్రాంతి చెందుతాడు. మనీష్, అవునరా, ఇంటికే అని గట్టిగా చెప్పడంతో, మావయ్య కంగారుగా ఆలోచించకు మావయ్య, అంటి దారుణాలు పొరపాటును కూడా ఆలోచించొద్దు అని వారిస్తాడు. మనీష్, ఇందులో దారుణం ఏముందిరా అని అడిగితే మావయ్య తడబడుతూ, అంటే అది
మావయ్య, నానమ్మ పనులు చూసుకోవడం కోసమే జవేరి ఇక్కడ ఉంటుంది కదా. జవేర్ని మీరు తీసుకెళ్ళిపోతే ఇక్కడ మాకు ప్రాబ్లం అవుతుంది కదా మావయ్య. మాకు ప్రాబ్లం అయ్యేలా మీరు ఆలోచించడం దారుణమే కదా మావయ్య అని ఎలాగోలా నచ్చజెప్తాడు. మనీష్ కాస్త ఆలోచించి ఎస్ యు ఆర్ రైట్ అని ఒప్పుకుంటాడు. అంతలో మావయ్య వెనక్కి చూసి అత్తయ్య, మావయ్యని పంపిస్తున్నాను, మావయ్య అత్తయ్య పిలుస్తోంది అని కల్పించి చెప్తాడు. మనీష్ అక్కడెవరూ లేరు కదరా అని సందేహిస్తే నేను చూశాను మావయ్య, ఇందాకే కనిపించింది. సరే మీ ఇష్టం మరి, తర్వాత మీకే ఉంటుంది అత్తయ్య చేతుల్లో అని బెదిరిస్తాడు. మనీష్ భయపడి అమ్మో వద్దు వద్దు నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనీష్ వెళ్ళగానే మావయ్య అంజలి వైపు కోపంగా ఆందోళనగా తిరుగుతాడు. అవసరమా? వాళ్ళకి స్పెషల్గా సూప్ చేసి పంపించడం అవసరమా అని నిలదీస్తాడు. దానికి అంజలి నిమ్మళంగా అనవసరం మాత్రం కాదు, అలా సూప్ చేసి పంపించాను కాబట్టే మీ మావయ్య నన్ను మెచ్చుకోవడానికి వచ్చారు అని బదిలిస్తుంది. మావయ్య నిట్టూరుస్తూ హా మెచ్చుకుంటారు, ఇందాక మా అత్తయ్య కూడా వచ్చేదే, బై మిస్టేక్ అటు వెళ్ళిపోయింది, వచ్చుంటే నన్ను తాతయ్యని బాగా మెచ్చుకునేది, అర్థమవుతుందా నీకు? అర్థం చేసుకో చెప్తే. దయచేసి ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు నువ్వు ఇలాంటి పనులు చేసి నన్ను టెన్షన్ పెట్టకు, నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంటాడు. అంజలి ఆ కంగారును చూసి నవ్వుతుంటే ఇంకా అంత కామెడీగా ఉందా? ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ, నువ్విక్కడే ఉండు, అటు రాకు అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఫంక్షన్ హాల్ బయట ఒక డెలివరీ బాయ్ కేక్ బాక్స్ పట్టుకుని వస్తాడు. మనీష్ అతనికి డబ్బులిచ్చి చేతిలో టిప్ కూడా ఉంచి కేక్ తీసుకుని లోపలికి నడుస్తాడు. లోపల మావయ్య అందర్నీ సీట్లలో కూర్చోబెట్టే హడావుడిలో ఉంటాడు. మనీష్ అత్తయ్యలను తీసుకొచ్చి మావయ్య కూర్చోండి, అత్తయ్య నువ్విటు, మావయ్య నువ్వటు కూర్చో అని సర్దుతాడు. సరిగ్గా అదే సమయంలో అంజలి అందమైన పట్టుచీర కట్టుకుని దేవతలా ఆ గదిలోకి అడుగుపెడుతుంది. ఆమెను చూడగానే తాతయ్య కళ్ళు ఆనందంతో వాత్సల్యంతో నిండిపోతాయి. తాతయ్య, అమ్మా అంజలి అని ఆప్యాయంగా పిలుస్తాడు. అంజలి తాతయ్య అని దగ్గరకు వస్తుంది. తాతయ్య ఆమెను ఆపాదమస్తకం చూస్తూ ఈ చీరలో లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా, నా దిష్టే తగిలేలా ఉంది, ఉండమ్మా దిష్టి తీస్తాను అని చెప్పి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి అని దిష్టి తీసి దీవిస్తాడు. మరోవైపు మావయ్య తన అత్తయ్య దగ్గరకు వెళ్ళి పెళ్లి రోజు కానుకగా ఒక వెలకట్టలేని డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇస్తాడు. అది చూసి మనీష్, అత్తయ్యలు వావ్ అని ఆశ్చర్యపోతారు. మనీష్ నవ్వుతూ రేయ్ డైమండ్ నెక్లెస్ చిరుకానుక ఏంట్రా అని అడిగితే మావయ్య గర్వంగా మా అత్తయ్య రేంజ్కి ఇది చిరుకానుకే మావయ్య గారు అని అంటాడు. ఇటువైపు తాతయ్య చేతిలో కేక్ పట్టుకుని అంజలి దగ్గరకు వస్తాడు. అంజలి కుతూహలంగా తాతగారు కొత్త చీర కట్టుకున్నాక నేను సంతోషపడే విషయం చెప్తానన్నారు కదా, అదేంటో చెప్పండి అని అడుగుతుంది. తాతయ్య ఆమెను చూసి కంటతడి పెట్టుకుంటూ అమ్మా అంజలి రా కూర్చో, పుట్టినరోజు శుభాకాంక్షలు అంజలి అని అంటాడు. ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా స్తబ్దుడైపోతుంది. గుండె ఆగినంత పనవుతుంది. ఏంటి తాతయ్య మీరనేది, ఇవాళ నా పుట్టినరోజా అని నమ్మలేనట్టు అడుగుతుంది. తాతయ్య అవునమ్మా అని తలాడిస్తాడు. అంజలి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తుంది. తాతయ్య గద్గద స్వరంతో మీ అమ్మ తెలిసినప్పుడు నీ పుట్టినరోజు తెలీదా అమ్మా అని అంటాడు. ఆ మాట వినగానే అంజలి గుండెల్లో ఆశలు చిగురిస్తాయి. అంటే నా పుట్టినరోజు గురించి మీకు గుర్తుకొచ్చిందంటే ఖచ్చితంగా మా అమ్మ గురించి మీకు గుర్తుచే ఉంటుంది కదా అని ఆతృతగా అడుగుతుంది. తాతయ్య మౌనంగా ఉండిపోతాడు. అటువైపు మావయ్య కంగారుగా మనీష్తో ముహూర్తం దాటిపోతుంది మావయ్య, మనకది ఇంపార్టెంట్ అని తొందర పెడతాడు. మనీష్ ఏం ముహూర్తం రా అని అడిగితే అంజలి ముహూర్తం మావయ్య, గీతాంజలి ముహూర్తం అనబోయి అంజలి ముహూర్తం అన్నాను అని సర్ది చెప్పి వేడుకలు మొదలు పెడతాడు. ఇటు అంజలి తాతయ్యను పదే పదే ప్రశ్నిస్తుంది. చెప్పండి తాతయ్య అని వేడుకుంటుంది. తాతయ్య బాధగా తలదించుకుని లేదమ్మా అది గుర్తుకు రాలేదు అని నిజం చెప్తాడు. అంజలి ఆశలు ఒక్కసారిగా నిరాశగా మారతాయి. మరి నా పుట్టినరోజు ఎలా గుర్తుకొచ్చింది తాతగారు అని అడుగుతుంది. తాతయ్య కంటినీరు తుడుచుకుంటూ అది నా కూతురు పెళ్లి రోజు నాడే మీ అమ్మ నిన్ను కన్నదన్న విషయం నాకు గుర్తుకొచ్చిందమ్మా, అందుకే ఇవాళ నీ పుట్టినరోజని చెప్పానమ్మా, నీకోసం కేక్ కూడా తెప్పించానమ్మా, రా అమ్మా కట్ చేయమ్మా అని ఆమె చేతికి కత్తి అందిస్తాడు. బ్యాక్గ్రౌండ్లో పాటలు, శుభాకాంక్షల శబ్దాలు వినపడుతుంటే అంజలి వణుకుతున్న చేతులతో కేక్ కట్ చేస్తుంది. కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతుంటాయి.
తాతయ్య ఆమెను చూస్తూ పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అని దీవిస్తాడు. అంజలి ఇక తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేస్తుంది. తాతయ్య ఆందోళనగా, అమ్మా అంజలి, ఏమైందమ్మా, ఏడవకు తల్లి అని ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచి నీకిలా చేసేవాళ్లు లేరనే నువ్వు ఎంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను. నీకు నేనున్నానమ్మా. ఏడవకూడదు. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి. ఇక నువ్వు ఏడవకూడదు. నవ్వు. నవ్వమ్మా, నవ్వు అని ఓదారుస్తాడు. అంజలి తన కన్నీళ్లను తుడుచుకుంటూ నవ్వడానికి ప్రయత్నిస్తుంది. అలా నవ్వాలి అని తాతయ్య ఆమె తలపై చేయి వేసి ఆశీర్వదిస్తాడు. తాతయ్య దీర్ఘాయుష్మాన్ భవ. సంతోషంగా ఉండమ్మా. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలమ్మా. అంజలి, ఇంకా ఏడుస్తున్నావు ఎందుకు అని అడిగితే అంజలి కన్నీళ్లతోనే చిరునవ్వు చిందిస్తూ, ఇది ఏడుపు కాదు తాతయ్య, ఆనంద బాష్పాలు. ఇన్నేళ్లకు నేను ఏడవను తాతయ్య. ఈ రోజు నుంచి నేను అస్సలు ఏడవను అని చెప్తుంది. తాతయ్య ఎందుకమ్మా అని అడిగితే అంజలి ఎంతో భావోద్వేగంతో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం తప్ప నాకు గతమేంటో తెలియదు. మొదటిసారి నాకు సంబంధించిన ఒక పెద్ద విషయం తెలిసింది. నా పుట్టినరోజు తెలిసింది. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది తాతయ్య. తొందరలోనే నేను మా అమ్మని కలుస్తానన్న నమ్మకం వచ్చింది. ఈరోజు నా పుట్టినరోజుని మీకు గుర్తుకొచ్చింది. అలాగే తొందరలోనే మా అమ్మ ఎవరో అన్న విషయం కూడా మీకు గుర్తుకొస్తుంది. తొందరలోనే ఖచ్చితంగా మా అమ్మ ఎవరో అని మీకు గుర్తుకొస్తుంది. మీరే నాకు చెప్తారు. కలుస్తాను. నేను మా అమ్మని కలుస్తాను అని ధైర్యంగా చెప్తుంది. తాతయ్య మనసులో తీవ్రమైన వేదన అనుభవిస్తూ, మీరిద్దరూ కలవాలని నాకుందమ్మా, కానీ ఆ భగవంతుడే దారి చూపించట్లేదు అని అనుకుంటూ 25 ఏళ్ల క్రితం తాము చేసిన తప్పును, గీతాంజలికి పుట్టిన బిడ్డ బ్రతికే ఉందనే నిజభారాన్ని మోస్తూ మౌనంగా ఉండిపోతాడు. అంతలోనే హఠాత్తుగా హాల్లోంచి పెద్ద కేకలు వినపడతాయి. అత్తయ్య ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. మనీష్, అంజలి కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తుతారు. హాల్ అంతా ఒక్కసారిగా ఆందోళన, ఉత్కంఠ వాతావరణం అలుముకోవడంతో కథ అత్యంత నాటకీయమైన మలుపు వద్ద ముగుస్తుంది.